ఒకసారి ధనుర్మాసం విషయానికి వస్తేమా కార్తీక మాసం గురించి మనకి చాలా అవగాహన ఉంది. కార్తీక మాసం రాగానే అందరూ శివాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి, వైష్ణవాలయాలు కిటకిటలాడుతుంటాయి. అలాగే శ్రావణ మాసం వస్తే మహాలక్ష్మి పూజ ప్రతి ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. కానీ ధనుర్మాసం అనేసరికి కొంతమంది మాత్రమే, కొన్ని ఏరియాస్లో మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా చాలా ప్రాచుర్యం పొందలేదు. కారణం ఏంటి? తమిళ్లో పాసురాలు ఉండడం వల్ల దాని సంప్రదాయం ఎక్కువగా ఏమిటంటే ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా శ్రీవిల్లిపుత్తూరు రంగనాథ స్వామి ఆలయం అక్కడ ఆ సంప్రదాయం ఎక్కువగా అక్కడ కొనసాగడం వల్ల ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లోకి ఇప్పుడిప్పుడే కొంత ప్రవేశించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు విష్ణు ఆలయాలు ఇప్పుడిప్పుడే చేస్తున్నారు, కానీ తక్కువే. మీరు అన్నట్టుగా రంగనాథుడి ఆలయాలు కూడా మనకి తక్కువగానే కనిపిస్తాయి, చాలా అరుదుగా ఉంటాయి. ఆ చరిత్రను బట్టి ఎక్కడ జరిగిందో ఆ చరిత్రను బట్టి అక్కడే ప్రాచుర్యం లభించడం అనేది సహజమే కదమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ఆ చరిత్ర వేరు. అలాగే సింహాచల క్షేత్రం ఉంది, ఆ చరిత్ర వేరు. అలాగే యాదగిరి గుట్టలో జరిగినటువంటి చరిత్ర వేరు. అంటే కథాగమనాలు ఒకటి వేరైనా పరమార్థం ఒకటే కదా. అక్కడ భగవంతుడు అక్కడ కొలువు తీరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, వారి యొక్క మానసికపరమైన ఒక ప్రచోదనాన్ని ఇవ్వడానికే కదా దేవాలయాలు అనేవి. కాబట్టి చరిత్రలు వేరేనా, గమ్యం ఒక్కటేగా. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఇప్పుడు చెప్తున్నా వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం ఈ నెలంతా పాసురాలు. ఇప్పుడు సుప్రభాత సేవ ప్రతి సంవత్సరం పొడుగుతా జరిగిన ఈ నెల రోజులు మాత్రం తిరుప్పావై పట్టణం జరుగుతుంది సుప్రభాతానికి బదులుగా తిరుమల తిరుపతి దేవస్థానం. ఎందుకనంటే ఇప్పుడు మన కథ క్రమం ప్రకారం అందరూ చెప్పే పురాణ కథ అనండి, లేకపోతే శాస్త్రీయంగా జరిగిందనండి, ఆ క్రమం ప్రకారం శ్రీకృష్ణుడే శ్రీనివాసుడై మళ్ళీ ఒక్కళమాత శ్రీనివాసుడికి వివాహం చేసింది అనేది మనం కథలో చదువుకుంటున్నాం కదా. ఆ కథ ప్రకారంగా తీసుకుంటే మళ్ళీ రంగనాథుడు ఎవరో కాదు, శ్రీకృష్ణుడే కదా. అందుకని ఈ మాసంలో మళ్ళీ శ్రీ వెంకటేశ్వరుడిని రంగనాథుడిగా శ్రీకృష్ణుడిగానే కొలుస్తూ ఆ పాసురాలు వినిపించడం అనేది జరుగుతుంది. రెండవది ఏమిటి, మన సుప్రభాతంలో కూడా స్వామివారిని మేలుకొల్పడం కదా. ఈమె కూడా మేలుకొల్పుతోందిగా తన పాసురాలతో. అది భావనాత్మకంగా మేలుకొల్పుతున్నాం, ఇక్కడ కూడా భావనాత్మకంగా తన అనుభూతిప్రదంగా మేలుకొల్పుతోందిగా. రెండు ఒకటే. కాబట్టి ఆ సంప్రదాయాన్ని ఈ నెలంతా అక్కడ పాటించడం అనేది జరుగుతుంది. కాబట్టి రెండు ఒకటే, అనుభూతి ఒకటే, కానీ భావం భాష అక్కడ మారుతుంది అంతే. కానీ పాసుర పఠనం చేయటం తిరుమల తిరుపతి దేవస్థానంలో అది విశేషం కదా. మరి ఆయన కృష్ణుడేగా, శ్రీనివాసుడు అనే భావనే కదా మనం చేసుకుంటున్నాం. అందుకని ఆ విధంగా ఆ సంప్రదాయాన్ని పెట్టడం జరిగి ఉంటుందమ్మా. ఇప్పుడు ధనుర్మాసంలో ఆహార నియమాలు తీసుకుంటే విష్ణాలయాల్లో మనకి పొంగలి ఇటువంటి ప్రసాదాలు కనపడుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా మిరియాలు, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా ఉష్ణతత్వాన్ని పెంచే ప్రసాదాలు. ఈ ప్రసాదాల వెనుక పరమార్థం ఏంటి? అంతే కదమ్మా. ఇప్పుడు నువ్వే చెప్పేసావు, అది ఆల్రెడీ నీ ఆన్సర్ నువ్వే చెప్పేశావు. ఇప్పుడు ఉష్ణతత్వం కాబట్టి అందులో చక్కని మంచి నెయ్యి, తర్వాత మిరియాలు, పెసరపప్పు, బియ్యం, ఇదంతా మన ఆరోగ్యానికి. ఉదయం వెళ్ళగానే నేను వెళ్తాను కదా తిరుపతి, వెళ్ళినప్పుడు వాళ్ళకు చిన్న దీనిలో చక్కగా ఒక బౌల్లో ఇస్తారు ఈ పొంగలి ప్రసాదం. అది తింటే మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో ఆ ప్రసాదం తీసుకుంటే. అందులో ఉన్న మిరియాలు మనకి ఈ శ్వాసనాళానికి, మన గొంతుకి ఎంతో మంచిది. అది ఎప్పుడు వాళ్ళ ఈ సీజన్ అనే కాకుండా వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం ఎప్పుడు దొరుకుతుంది మనకి. ముఖ్యంగా ఈ పాసురాలు చదివేటప్పుడు శ్రీ వైష్ణవులు చేసే ప్రసాదాలు చాలా రుచికరంగా ఉంటాయి, చాలా బాగుంటుంది. పులిహోర దగ్గర నుంచి నువ్వు పొంగలి దగ్గర నుంచి ఏది తీసుకున్న అంత ఆరోగ్యకరమైనటువంటి ఇవే కలుపుతారు కదా. దానిలో ఆవపిండి, ఇన్ఫెక్షన్ రాదు. ఉదయాన్నే ప్రసాదాలు పెడుతుంటారు, బాలభోగం అని చెప్పి. బాలభోగం ఈ ప్రసాదాలు అన్నింట్లోనూ కాస్త తింటేనే మధ్యాహ్నం వరకు మనం ఆగగలదు. అందుకని బ్లెస్డ్ ఫుడ్ కదా, అది ప్రసాదం కదా. ఆ ప్రసాదం భక్తి భావనతో తీసుకోవడం కూడా అది ఇక్కడ అనాహతం వరకు వెళ్ళి అది మనకు ఎంతో ఒక అనుభూతినిచ్చి మనకు ఆకలి వేయనటువంటి స్థితిని కలిగిస్తుంది. అవును, ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది, మనం ఇంట్లో ఎంత చేసుకొని తిన్నా గుళ్ళో ఒక చిన్న కాస్త ప్రసాదం ఇస్తే ఇంకొంచెం ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎగబడే వాళ్ళని చిన్నప్పుడు పిల్లలు కూడా ఇంట్లో తినని వాళ్ళు కూడా ప్రసాదం ఇంకోటి కావాలంటారు. అవునమ్మా, అవునవును. ఏదో శక్తి ఉండబట్టే అంతే అంటారు. అవును, శక్తి ఉంటుంది మరి. బ్లెస్డ్ ఫుడ్ కదమ్మా అది, భగవంతుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ప్రసాదం. అందుకనే దాని ప్రసాదం అన్నారు. ఇప్పుడు నీకు ఎవరైనా స్వీట్ ప్యాకెట్ తీసుకుని వచ్చిస్తే నువ్వు తీసుకుంటావు. అదే ఎవరైనా నీకు తిరుమల తిరుపతి నుంచి ప్రసాదం తీసుకొస్తే అందరికీ పంచి పెడతావు. ఎందుకని? ప్రసాదం కాబట్టి కళ్ళకద్దుకుని తీసుకుంటాం. అదే లడ్డు ఇస్తే వేరే బందర్ లడ్డు ఏదో లడ్డు తీసుకొచ్చేసి కళ్ళకద్దుకు నేను తినంగా గవ్వుకు నోట్లో వేసేసుకుంటాను. తేడా లేదు. మొత్తం మీద గోదా తత్వం మనకి ఏం నేర్పిస్తుంది అంటారు? అంటే ఈనాటి యువతులకి కావచ్చు, యువతీ యువకులకి, పెళ్లి కాని వారికైనా పెళ్లి అయిన వారికైనా
గోదా తత్వం నుంచి, గోదాదేవి తత్వం నుంచి చాలా నేర్చుకోవచ్చు. సహజీవనంలో ఉన్న మాధుర్యాన్ని ఇప్పటి తరం పిల్లలు తెలుసుకోగలగాలి. గోదాదేవి ఏ సౌందర్యాన్ని చూసింది ఆయనలో, ఏ సౌందర్యాన్ని చూసి ప్రేమించింది? విష్ణు చిత్తుడు, ఆయన తండ్రి పేరు విష్ణు చిత్తుడు. ఆయనకు అసలు విష్ణుడే తన చిత్తమునందు నిలుపుకున్నవాడు విష్ణు చిత్తుడు. ఆ కుమార్తె ఎక్కడ దొరికింది? తులసి కోటలో దొరికింది. అవి ఎవరు? భూమాత. కాబట్టి దాని నుంచి తీసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భూమి నుంచి ఆవిడ దొరికింది కాబట్టి భూమికి ఎంత ఓర్పు ఉంది, ఎంత ఓర్చుకుంటుంది భూమాత. రే భూదేవికి ఉన్నంత ఓర్పు ఉందండి అని ఎందుకంటున్నాం మనం? భూదేవికి ఉన్న ఓర్పు. ఇప్పుడు ఇన్ని రకాల భవనాలు నిర్మాణం చేసేసి తవ్వి 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 తీస్తుంటే ఎంత ఓర్చుకుంటుందో తల్లి. అసలు వెలకట్టలేము ఆ ఓర్పు. వెలకట్టలేని ఓర్పు కదమ్మా, ఎన్నో రకాలుగా. అలాంటి భూదేవంత ఓర్పు అని అంటారు కదా. అలా ఓర్పు కలిగినటువంటి ఇల్లాలు కాపురాన్ని ఎంత ఓర్పుతో నేర్పుతో నిర్వహించుకోగలిగితే భగవంతుడికి అంత దగ్గరవుతామనేటటువంటిది, భగవంతుడు తనలో ఐక్యం చేసుకుంటాడనేటువంటిది, భగవంతుడు తనతోనే ఉంటాడనేటువంటి సూత్రాన్ని ఇందులో మనం గ్రహించగలగాలి. అది ఇవాళ ఉన్నటువంటి ఆధునిక తరం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు గోదా చరిత్రని కూడా గమనిస్తే అమ్మా, మొదట్లో విష్ణు చిత్తుల వారు పూలమాల కట్టి సమర్పించాలి స్వామికి అనుకున్నప్పుడు తానే ముందుగా వేసుకొని చూసుకునేది. కానీ అది ఆయనకి తెలిసినప్పుడు ఆయన అది ఒకసారి వేసుకుని ధరించి తీసింది స్వామికి పనికిరాదు. అయినా కూడా స్వామివారి కల్లో కనిపించి ఆ పూలమాలే నాకు కావాలి, ఎందుకంటే అంతటి భక్తి తత్పరతతో వేసుకున్నది ఆయనకి ఇంకా ప్రియమైనది. ఇక్కడ ఈ తత్వం నుంచి అంటే ఇప్పుడు శబరి ఎంగిలి పండు ఎందుకు తీసుకున్నాడు అలా అనుకుంటే, శబరి యొక్క ఎంగిలి పండును శ్రీరామచంద్రుడు తిన్నాడని మనకి చెప్తున్నారు. అలాగే మనం కన్నప్ప భక్తిని మనం చూసాం. అంటే భగవంతుడు అక్కడ దేన్ని చూస్తాడు? మనసుని చూస్తాడు, మనం సమర్పించేటటువంటి ప్రేమను చూస్తాడు తప్ప నిష్కల్మషమైనటువంటి భక్తిని చూస్తాడు. అటువంటి మధుర భక్తి గోదాదేవిలో ఉన్నది కాబట్టి అదే నాకు కావాలని స్వీకరించాడు. దీన్ని బట్టి ఏమిటి? భగవంతుడు దేన్ని చూస్తాడు? మన బంగారు పళ్ళెంలో పెట్టామా, ఏమో ఖరీదైనటువంటి పూలదండ పట్టుకొచ్చామా అని చూడడే, మన మనసునే చూస్తాడు. అందుకనే తిరువరుపు నంబి మనకు పాట ఉంది కదా, అన్నమాచార్య. దీంట్లో ఆయన బంగారు పూలు తెచ్చిపెట్టిన పక్కకు పెట్టేసేసి ఆ కుమ్మరివాడు చేసిన పూలని ఎందుకు స్వీకరించాడు? కాబట్టి వీటన్నింటిని బట్టి మనం తెలుసుకునేది ఏమిటంటే, భగవంతుడు మనం సమర్పించేటట్టు ఫలం పుష్పం తోయమని ఎందుకన్నారు? దానినే స్వీకరిస్తాడు తప్ప ఎంత ఖరీదైన కిరీటం నాకు తగిలించారు, ఎంత ఖరీదైన భుజకీర్తులు పెట్టారు, ఎంత ఖరీదైనటువంటి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టారనేది భగవంతుడు చూడడు. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనే అయినప్పుడు, ఈ సృష్టికి ఆయనే మూలమైనప్పుడు ఆయన ఇవన్నీ కోరుకుంటాడమ్మా? ఏదో మన కృతజ్ఞతాపూర్వకంగా మనకు కలిగిన దానిలో ఆయనకి పెట్టి మనం నమస్కరించుకుని కృతజ్ఞతలు చెప్పుకోవడానికే కానీ ఇవన్నీ ఆయన ఏమి కోరుకోవడమా, మనసునే చూస్తాడు ఆయన. ఇప్పుడు మీరు అంటుంటే ఒక వేమన పద్యం గుర్తొస్తుంది, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. కానీ ఇప్పుడు ఆత్మశుద్ధి కనిపిస్తుందంటారా ఇప్పుడున్న భక్తిలో? తక్కువ, చాలా తక్కువ. మృగ్యమనే చెప్పాలి ఒక రకంగా. ఎక్కడా ఉంది. మీరు ఎప్పుడైనా మనం పెద్దగా పూజలు చేసి అలంకరణ చేసి మనం వాట్సాప్లో పెట్టుకుని పోతూ ఉంటాం. పూరి గుడిసెలలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమీ బయటికి కనిపించరు, వాళ్ళు ఏమీ పెద్దగా శ్లోకాలు పఠించరు, పూజాదిక ద్రవ్యాలు వాళ్ళు ఏమీ పెద్దగా సమకూర్చుకోరు. కానీ వాళ్ళ దగ్గర నిజమైన ఆత్మశుద్ధితో చేసేటటువంటి పూజ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. వాళ్ళు బయటికి కనిపించరు. భగవంతుడితో మాట్లాడుతూ పోట్లాడుతూ నిందాస్తుతి చేస్తూ పూజ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కనిపించరు. వాళ్ళు నేను బయటికి వ్యక్తం చేసుకోవాలా నేను చేసుకునే పూజని అనుకోరు కదమ్మా. నేను పూజ చేస్తున్నది అందరూ చూడాలనో లేకపోతే అందరూ మెచ్చుకోవాలనో చెయ్యడు కదా. పూజ ఎలా అయినా చేయొచ్చు కానీ అందులో భక్తి ప్రధానం. అంతే కదా. భక్తి లేని పూజ ఎందుకు, ఏమి లాభం? అది కర్మకాండ, ఒక తంతుగా మిగిలిపోతుంది.